ఒకవేళ వాడు వేయమన్నవాడే వాడి మైండ్ దేవుడు మార్చగలడు. మార్చిన తర్వాత ఆపండి రా, వద్దులే వాళ్ళని ఆపేసేయండి, పండి పర్లేదు ఎప్పుడు అనిపించగలడు దేవుడు. ఒకవేళ నెబుకద్నెజర్ అలా కానీ వాళ్ళని ఆ గుండంలో వేయకుండా ఆపినట్టయితే మహిమ ఎవరికి వచ్చేది తెలుసా? నెబుకద్నెజరుకు వచ్చేది. రాజు ఎంత గొప్పోడు, ఎంత దయార్థ హృదయుడు, ఎంత కరుణాసంపన్నుడు. ఆయన మాట బేఖాతర చేసినా, తృణీకరించినా అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించి వదిలేశాడు. నిజంగా మహానుభావుడు మన రాజు గొప్పోడని మళ్ళీ ఇంకోసారి ఆ బొమ్మకు దండం పెట్టేవాడు. వీళ్ళందరూ కలిసి అటు బొమ్మగాను ఇటు వీడికి ఇద్దరు దండం పెట్టేవాడు. ఆయన ముందే చెప్పాడు యెషయా గ్రంథంలో, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును గాను. అదే 42లో నా మహిమ నేను ఎవరికి. మరి నెబుకద్నెజరుకి ఎందుకు ఇస్తాడు? అందుకే గుండంలో ఈయనిచ్చాడు. మళ్ళీ అగ్ని ఒరిజినల్లా నకిలీయా?